నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలు కానున్న ఈ పర్యటన డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో నిర్వహించడంతో పాటు ప్రజాసభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 2 సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. ఇక ఈ అంతర్జాతీయ సమిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రజాపాలన ఉత్సవాలకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్లో ఏదైతే ఆ పర్యటనకు సంబంధించి కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించి కూడా పలు పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500లకు సంబంధించిన ఏదైతే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, 200 గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా సబ్సిడీ, 200 యూనిట్లకు సంబంధించి కూడా సబ్సిడీ ఇచ్చింది. దాంతోపాటుగా 10 లక్షలకు సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేసింది. ఇక 70,000కు పైగా కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ చేసింది. దాంతోపాటుగా ప్రక్షాళన టీఎస్పీఎస్సికి సంబంధించి కూడా గతంలో ప్రతిష్టాత్మకమైన పరీక్షలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో
టీఎస్పీఎస్సికి సంబంధించి కూడా ప్రక్షాళన చేసింది. ఇక గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి కూడా పరీక్షలను నిర్వహించింది. వాళ్ళకి సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దాంతోపాటుగా ముఖ్యంగా రైతులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కూడా పంట మద్దతు ధరతో పాటుగా ఇక పెట్టుబడి సాయం కింద కూడా 12,000లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. దాంతోపాటుగా సన్న వడ్లకు 500లకు సంబంధించి కూడా బోనస్ ఇస్తూ ఉన్నది. దాంతోపాటుగా ముఖ్యంగా 2 లక్షలకు సంబంధించి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసింది. ఇక దాంతోపాటుగా ఇక నిరుద్యోగులు, మహిళలు, ఇక రైతులకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే మేనిఫెస్టోలోని చెప్పలేని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పాలనలో, ప్రజాపాలనలో ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కుతూ ఉన్నాయి. గత 10 ఏళ్లకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, ఇప్పుడున్న 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాటి తీరుతెన్నులను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించేందుకు సన్నిద్ధమవుతున్నారు. ఘనంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఒకవైపు పార్టీ పరంగా కూడా ఇక ఏదైతే ప్రజాపాలన ఉత్సవాలకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహించేందుకు ఒకవైపు టీపీసీసీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ముఖ్యంగా మరోసారి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. డిసెంబర్ 8, 9వ తేదీకి సంబంధించి కూడా ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో 2047 టార్గెట్గా కూడా తెలంగాణ రైజింగ్ పేరుతో ఈ గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమ్మిట్కి సంబంధించి కూడా దాదాపుగా 150 సంబంధించి కూడా విదేశీ ప్రతినిధులను ఆహ్వానించబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ సమ్మిట్కి సంబంధించి కూడా ఢిల్లీలో మొన్న యుఎస్ ఇండియాకి సంబంధించి కూడా అక్కడ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా అక్కడ విదేశీ సంబంధించి కూడా ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఆ దిశగా ఇప్పుడు ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా హెల్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, అలాగే ఇతర సంబంధించి కూడా ఏదైతే విదేశీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, విదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకు తెలంగాణలో విదేశీ కంపెనీల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పాటుగా సంబంధించిన నిధులను కూర్చే పనులు ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు పాల్గొనే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలోనే ఈ ప్రజాపాలన ఉత్సవాలు జరగనున్నాయా? అప్డేట్స్ ఏంటి? ఈ ప్రజాపాలన ఉత్సవాలకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నిధమవుతున్న పరిస్థితి. ప్రతిష్టాత్మకమైన శ్రీకారం చుట్టారు. అయితే ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి గ్రామీణ స్థాయి మహిళలకు కూడా చీరల పంపిణీ కొనసాగుతా ఉన్నది. ఇక 2వ విడతకు సంబంధించి కూడా పట్టణాలలో పట్టణ మహిళలకు సంబంధించి కూడా చీరల పంపిణీ కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మరికొన్ని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దీంట్లో అందరూ అంటే ఏదైతే పార్టీ పరంగా కావచ్చు, మరోవైపు అధికారులకు సంబంధించి కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు. షెడ్యూల్ కి సంబంధించి అంటే 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండబోతుంది. కాబట్టి ముందుగా మక్తల్ నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక ఏ జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేస్తారో వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే షెడ్యూల్ కి సంబంధించి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా దీంట్లో అధికారులతో పాటుగా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అంటే ప్రతి కింది స్థాయి కార్యకర్త నుంచి కూడా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో తీరుతెన్నులను వివరిస్తూ ఇక భవిష్యత్తుకి సంబంధించి కూడా పథకాలు ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అందించబోతుంది, ఎలాంటి పథకాలను తీసుకురాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇక ప్రజాపాలన విజయోత్సవాలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా జిల్లాల పర్యటనకు సంబంధించి కావచ్చు ఆసక్తిని అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి 7 రోజుల పాటు ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. వినలా. థ్యాంక్ యూ.